అందరికీ నమస్కారం. విశ్రా జేఈ నీట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం. 4th ఏప్రిల్ 2024 నుంచి 9th ఏప్రిల్ 2024 దాకా జేఈ మెయిన్స్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో రాసిన పిల్లలందరూ మొత్తం ఓవరాల్గా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లు ఎలా జరుగుంటాయి, వాటి అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు కట్ ఆఫ్ వస్తుంది, అడ్వాన్స్ మనం క్వాలిఫై అవుతామా లేదా, నెక్స్ట్ స్ట్రాటజీ మనకి ఏంటి అని ఆలోచిస్తుంటారు. విశ్రా జేఈ నీట్ అకాడమీ సందర్భం వచ్చినప్పుడల్లా మీకు కొత్త వీడియోస్ పెడుతుంటుంది. అలాగే ఈ ఎవరైతే పిల్లలు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ స్ట్రాటజీ గురించి కూడా మనం కొత్తగా మీకు ఇంకో యూట్యూబ్ ఛానల్ మీకు చేయబోతున్నాను. ఇవాళ బేసిక్గా మనం చేయబోయే వీడియో దేని మీద అంటే 4th ఏప్రిల్ 2024 నుంచి 9th ఏప్రిల్ 2024 దాకా అయినటువంటి 10 పరీక్షల యొక్క ఓవరాల్ అనాలిసిస్ మీకు చేయబోతున్నాను. ఇది చేసే ముందు నేనేం చేశాను, ఇది నా సొంత పైత్యం కాకుండా మొత్తం దేశంలో ఉండే అన్ని సంస్థల యొక్క యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళు పిల్లలు ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్లను బట్టి వాళ్ళు చేసే వీడియోస్ అని చూసిన తర్వాత ఓవరాల్ నాకు 20-30 వీడియోస్ చూస్తుంటాను మొత్తం అన్ని ఛానల్స్ కలిపి. ఒక 50% ఆఫ్ యూట్యూబర్స్ చెప్తున్నది ఏమిటంటే ఇలా చెప్తున్నారు. ఏమిటి అంటే దే ఆర్ టెల్లింగ్ లైక్ దిస్: ఈ మొత్తం షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆఫ్ ఎవ్రీడే 4th 5th 6th 8th 9th రోజుల్లో అన్ని పరీక్షలు కలిపి జనరల్ యావరేజ్ రాస్తున్నారు. ఒక 50% ఆఫ్ యూట్యూబర్స్ యొక్క జనరలైజ్డ్ యావరేజ్ ఎలా వచ్చిందంటే 125 to 130 బిలో 95 పర్సెంటైల్, అండ్ 135 to 140 96 పర్సెంటైల్, 145 మార్క్స్ 150 అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 97 పర్సెంటైల్, అండ్ 165 to 170 98 పర్సెంటైల్, అండ్ 185 to 190 99 పర్సెంటైల్. ఇది ఒక 50% ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ యొక్క అనాలిసిస్. ఈ మార్కుల మధ్యలో వస్తే ఈ పర్సెంటైల్ వస్తుంది అని. వెరీ గుడ్. 99% వచ్చిందంటే ఖచ్చితంగా ఎన్ఐటీ సీట్ వస్తుంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 98% దాటుతున్నారు అంటే ట్రిపుల్ ఐటీస్ కూడా వస్తాయి వాళ్ళందరికీ, వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. 97% కూడా ఒక మంచి మార్కే. 97% పైన వాళ్ళందరూ దే కెన్ ఆప్ట్ ఫర్ ఎన్ఐటీస్ ఐఐటీస్ కాకుండా వేరే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ర్యాంకులు వచ్చే సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు కంగారు పడక్కర్లేదు. సో ఈ 135 బిలో వచ్చిన పిల్లలు మాత్రం దే హ్యావ్ టు కేర్ఫుల్లీ సీ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ అడ్వాన్స్ యాజ్ వెల్ యాజ్ మంచి పర్సెంటేజ్. అది కూడా దే ఆర్ నాట్ బ్యాడ్ స్టూడెంట్స్, దే డిడ్ వెరీ వెల్. కానీ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ఐటీ సీట్ కానీ ఇప్పుడు అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలా, బిట్స్ అండ్ ప్రిపేర్ అవ్వాలని సందేహాలు ఉంటారు. నేను మళ్ళీ వాళ్ళ గురించి వీడియో చేస్తాను. ఇక మిగతా 50% ఆఫ్ యూట్యూబర్స్ చెప్తున్నది ఏమిటంటే ఇది కొద్దిగా మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒక 50% వాళ్ళ అనాలిసిస్ ఓవరాల్గా 300 మార్కులకు గాను 103 to 110 మార్క్స్ వస్తే అవుట్ ఆఫ్ 300 91 పర్సెంటైల్. అలాగే 108 to 115 మార్క్స్ వస్తే 92 పర్సెంటైల్. దిస్ విల్ బి ద కట్ ఆఫ్ మార్క్. సో ఇది జనరల్గా కట్ ఆఫ్ మార్క్ అయిపోతుంది చాలామందికి. సో ఇది కట్ ఆఫ్ మార్క్ అన్నమాట. సో 92% దాటిన పిల్లలు కట్ ఆఫ్లోకి వస్తారు. జనరల్గా మనం 90% దాటితే మనం అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు అనుకుంటాం. కానీ ఈసారి అందరూ ప్రిడిక్ట్ చేస్తుంది 92% చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే 2023లో జేఈ మెయిన్స్ రాసిన విద్యార్థుల సంఖ్య సుమారుగా 10 to 11 lakhs మధ్యలో రాశారు. కానీ ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ రాసిన పిల్లల సంఖ్య 13,30,000 పైన ఉంటుంది అని అంచనా. 13.3 to 13.7 lakhs దాకా రాశారు. సో ఒక 3 లక్షల మంది పిల్లల సంఖ్య పెరుగుతున్నందువల్ల బాగా రాసే పిల్లల సంఖ్య కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి దే ఆర్ గోయింగ్ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ 90%, 91%, 92% బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. అయితే ఎంతవరకు కరెక్ట్ అని మనం కూడా చెప్పలేము. ఇదంతా ఎన్టీఏ వాళ్ళు 25th రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కానీ మనకు పూర్తి డేటా రాదు. ఇది కేవలం ఒక 50% ఆఫ్ యూట్యూబ్ ఛానల్ చెప్తున్నటువంటి విషయం అనమాట. సో 150 దాటితే 92% దాటి మీరు వెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు. సో ఇది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు జస్ట్ యూర్ క్వాలిఫైడ్ ఫర్ అడ్వాన్స్ బట్ యూ డిడ్ంట్ గెట్ అ సీట్. నౌ 115 to 123 అవుట్ ఆఫ్ 300 93 పర్సెంటైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 124 to 132 94 పర్సెంటైల్, అండ్ 129 to 138 95 పర్సెంటైల్, అండ్ 137 to 147 96 పర్సెంటైల్. హియర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. 137 to 147 ఇస్ ఎ వెరీ చాలా తక్కువ మార్కులు అనుకుంటారు పిల్లలు, కానీ ఇట్ ఇస్ గివింగ్ ఆల్మోస్ట్ 96 పర్సెంటైల్. అండ్ 144 to 155 97%. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత 160 to 173 98 పర్సెంటైల్, వెరీ డీసెంట్ పర్సెంటైల్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మీరు 160 పైన 155 అబోవ్ 158 అబోవ్ మీరు వెళ్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ట్రిపుల్ ఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ మీకు వచ్చినట్టే, మీకు బెంగ తీరిపోయింది అనమాట. ఇంకపోతే 183 నుంచి 198 దాటుతుంటే అబౌట్ 200 దాకా మీరు వస్తున్నారంటే 99% మీరు దాటుతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. సో 200 మార్కులు దాటాల్సిన అవసరం లేదు 99%కి.
198 అండ్ 200 మార్కుల దాకా వస్తే 99% మీరు దాటుతున్నారు అనమాట. ఇకపోతే 203 to 218 99.5, 265 to 85 100%. ఇది టఫెస్ట్ ఈజియెస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ మొత్తం జేఈ మెయిన్స్ యొక్క 5 రోజుల 10 షిఫ్ట్ల్లోనూ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ 4th April సెకండ్ షిఫ్ట్ ఈజ్ వెరీ ఈజీ. అన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తుంది ఇది ఈజీ అని. అలాగే టఫెస్ట్ ఈజ్ 8th April సెకండ్ షిఫ్ట్, ఇది టఫ్ అని అంటున్నారు. ఇది ఈజీ, ఇది టఫ్. ఈజియెస్ట్ టఫ్. మీరు ఎప్పుడైనా 265 to 288 ఏమనుకోవాలి? ఈజీ షిఫ్ట్లో 285, టఫ్ షిఫ్ట్లో 265 అనుకోవాలి. అలాగే 203 218 అంటే ఏంటి? 99.5% అంటే 218 ఈజీ షిఫ్ట్ అండ్ 203 టఫ్ అనమాట. సో కాబట్టి ఇలా అనుకుంటున్నాను. కానీ నేను అనుకోవడం 5th April షిఫ్ట్ 1 ఈజ్ ద ఈజియెస్ట్ నేను అనుకోవడం. అలాగే 8th April సెకండ్ షిఫ్ట్ టఫ్ అంటున్నారు. నేను అనుకోవడం 9th April సెకండ్ షిఫ్ట్ ఇది టఫ్ అని నా యొక్క ఉద్దేశం, నాకు అనిపిస్తుంది దాని ప్రకారం. సో కాబట్టి ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం. ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్స్ కరెక్టా, నా అంచనా కరెక్ట్ అనేది ఐఎమ్ ఆల్సో అని టెస్ట్ సైడ్ నౌ విల్ సీ. సో ఇదండి విషయం. సో కాబట్టి మీకు ఈ పర్సెంట్ మీకు అర్థమైపోయాయి. కాబట్టి దోస్ పీపుల్ ఆర్ above 90%, they are almost all going for 92% వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. నా దృష్టిలో 96-95% దాటిన వాళ్ళందరూ అడ్వాన్స్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి 90% దాటిన వాళ్ళందరూ బిట్సాట్ ఎంసీఎం బాగా ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది అని నా యొక్క పర్సనల్ ఉద్దేశం. అలాగే ఎవరైతే పిల్లలు ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి వచ్చిన అనాలిసిస్ చేస్తాను. మన జనరల్ ఇది ఎంసెట్ 2023 అనాలిసిస్ అండి. ఇది 1 to ఇది మెయిన్స్ కాదండి, ఇది ఎంసెట్ అంటే ఈ ఎప్సెట్ అనమాట. ఇది కొద్దిగా మనం కరెక్షన్ చేయాలి. లాస్ట్ ఇయర్ 2023లో ఎంసెట్ ర్యాంకులను బట్టి ఒక అనాలిసిస్ చేస్తున్నాను. ఇది మనకు అఫీషియల్ డాటా, దీంట్లో ఏమి గెస్ వర్క్ ఏం లేదు. ఇందులో 1 to 50 ర్యాంకులు 160 to 155 మధ్యలో వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ర్యాంక్ బి 160 out of 160. ఎంసెట్ బి కండక్టెడ్ ఫర్ 160 మార్క్స్. అలాగే 51 to 200 ర్యాంక్ రావాలంటే 154 to 150 అండ్ 501 to 1000 అంటే 501 to 1000 అంటే 139 to 130 అండ్ 2000 లోపల మీకు ర్యాంక్ రావాలంటే 120 అబవ్ మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. అలాగే 4000 లోపల తెచ్చుకోవాలంటే 110 మార్క్స్ మీకు పైన తెచ్చుకోవాలి. అలాగే 6000 లోపల ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు 100 మార్కులు తెచ్చుకోవాలి. సో ఆల్మోస్ట్ మీరు 100 మార్కులు తెచ్చుకుంటే మీరు 6000 లోపల ర్యాంకులో ఉన్నట్టే. అద్భుతం అనమాట. ఆల్మోస్ట్ అన్ని టాప్ కాళ్ళు మీకు సీట్లు వచ్చేస్తాయి. చూడండి 10,000 లోపలికి రావాలంటే 99 to 90 అంటే 99 to 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 160 మీరు తెచ్చుకోగలిగితే మీరు టాప్ 10 కాలేజ్, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు సీట్లు సంపాదిస్తారు. మీ ర్యాంకు 10,000 లోపల ఉంటుందన్నమాట. సో ఇంకా మీరు ఇంకా ముందుకెళ్తే 15,000 లోపల రావాలంటే 89 to 80 మార్క్స్. ఇది ఆల్మోస్ట్ హాఫ్ వే. ఇది తెచ్చుకోవడానికి పిల్లలు బాగా ప్రయత్నం చేయాలి. సో ఇది ఎంసెట్ అనాలిసిస్ అనమాట. Thank you very much for watching this video along with me. If any things are there, you can put in your comment section and I'll see and I do my best on comment section also. Again ఇంకో వీడియో మనం కలుద్దాం. బిట్సాట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మావి ఉంటాయన్నమాట. ఈ మధ్యలో కొద్దిగా మనం వీడియోస్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఇక ముందు మళ్ళీ మన వీడియోస్ ఫ్రీక్వెన్సీ మనం పెంచుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కైండ్ ఆఫ్ యూ. గుడ్ నైట్.